ఏ బొల్లా మీరు అది చేస్తే ఆల్రెడీ 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 2 గేమ్స్ మా దగ్గర మాకు ఒకసారి ఇప్పుడు వాటర్ బాబా నంబర్ కదా అవునా సరే బాబా నంబర్ అవట్లేదు వచ్చేకొని మొత్తం అకౌంట్ నుంచి చేసుకుంటూ మొత్తం అకౌంట్ నుంచి చేసుకుంటూ ఆఫీస్ నేను బయట ఉన్నాను మెజార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా బెంగళూరు వెళ్తున్నాము. బెంగళూరు నుంచి మళ్ళీ మేము మా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు అందరూ కూడా రేపు జరగబోయే లోకల్ ఏదైతే ఉందో అవిశ్వాసంలో గెలవడానికి మేము ప్రయత్నం తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగితే నామినేషన్ వేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఇక్కడ ధైర్యం చూపకపోవడం, మరి ఆ విధంగా ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ గెలవడం, తద్వారా ఇక్కడ రఘువర్మరాజు గారిని మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా ప్రచారం చేసి మరి ఎంత దారుణంగా ఓడిపోయారో మనందరం విశాఖ నగర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అత్యంత పేదవాళ్ళు అన్నటువంటి నందిగామ ఎంపీ సురేష్ గారు కానీ, తిరుపతి ఎంపీ ప్రసాద్ గారు కానీ, మరి చాలామంది అరకు ఎంపీ గారు కానీ అత్యంత పేదవాళ్ళని ఈ రాష్ట్రంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తయారు చేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు విశాఖ నగరంలో కూడా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి కొలగాని హరివెంకట కుమారి అత్యంత బీపీఎల్ ఫ్యామిలీ ఒక పేద మహిళని, బీసీ మహిళని మేయర్గా విశాఖ నగరానికి ఇచ్చి విశాఖ నగరాన్ని ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా విశాఖ నగరాన్ని 4 సంవత్సరాలు మనం అభివృద్ధి చేస్తే ఈరోజు ఒక బీసీ మహిళని అవమానపరిచి దింపడానికి మరి కూటమి ప్రభుత్వం మరి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం, విశాఖ నగర ప్రజలందరూ కూడా దీనిపై చర్చించుకుంటూ ఉన్నారు. ఒక మహిళని అన్యాయంగా దించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా డేట్ ఇచ్చినప్పటికీ
మరి ఈ 2 ఎలక్షన్స్ మేము ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ విధంగా గెలిచామో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో, బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలో, మరి అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారు, మా కార్పొరేటర్స్ అందరితో కూడా నేను మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ విధంగా మరి విశాఖ నగరానికి, విశాఖ ప్రజలకి విశాఖ నగరంలో ఒక మంచి పరిపాలన అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా యొక్క పోటీని ఎదుర్కొంటాం. పూర్తి విశ్వాసంతో, పూర్తి మెజార్టీతో మళ్ళీ మా మేయర్గా బలగాని హరివెంకట కుమార్ గారిని నియమించుకుంటామని తెలియజేస్తాం.